ఇప్పుడు ఈవేళ ఎక్కడి దాకా పెడుతుంది అలాగా? అవును సార్. నువ్వు సంపాదించేటటువంటి ఆ వందల, వేల, లక్షల, కోట్లు తింటావా? అసలు ఎప్పుడైనా చూసావా వాటిని? కనీసం అంత కాగితాల మీదే తప్ప కంప్యూటర్స్‌లోనూ ఎప్పుడైనా పోనీ ఫిజికల్‌గా మనం దాన్ని చూడదాం అనేది సాగుతుందా? నో. నువ్వు ఉండేది ఇంతకాలం, అందులో నువ్వు తినేది ఇంత, నువ్వు చూసేది అంతవరకే. దాని తర్వాత పోయిన తర్వాత అది ఎటు వెడుతుందో, ఎన్ని రకాలుగా వెడుతుందో మనకి తెలియదు. అవును. లక్ష్యం కలిగిన వాడు లక్ష్యం చెదరకుండా తన యొక్క శక్తి, తన ఆర్జన వినియోగపడాలి అని అనుకున్నప్పుడు వాడొక ఆర్గనైజేషన్ని తయారు చేస్తాడు. సో అందులోకి వచ్చే ప్రతివాడికి దాని వైపు నడవాలి అని నేర్పిస్తాడు. కుటుంబము అనేది కూడా ఒక ఆర్గనైజేషన్, అది కూడా ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ బాగుండాలనుకున్నవాడు కూడా దాని యొక్క ఉనికి కోసం కొంత ఏర్పాటు చేసి వాడు కూడా దాన్ని ఒక నిధి కింద పెట్టచ్చు. కానీ మనవల్ని పెంచి వాళ్ళు బతికేది, మునిమన వాళ్ళని పెంచి వాళ్ళు బతికేంత వరకు కూడా నేనే వాళ్ళకి పెడుతూ ఉండాలి. దిస్ ఈజ్ రాంగ్. అసలు ఆలోచనే అది పండిన ఆలోచన కాదు, అది పరిపాకము చెందనటువంటి ఆలోచన. కానీ సాత్విక జీవితం అని అంటే, సాత్విక జీవనం అని అంటే మాంసాహారం తినకూడదు, ఆల్కహాల్ తాగకూడదు, మద్యపానం చేయకూడదు, ధూమపానం చేయకూడదు అని అనేవాళ్ళు ఉన్నారే. కానీ మేము వారంలో ఒకరోజు చేస్తామండి పూజ, మిగతా 5 రోజులు ఇలా మాకు నచ్చినట్టుగా బతుకుతాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చేయడం వల్ల నిజానికి మనం రీచ్ అవ్వాల్సిన ఆ స్థానాన్ని మనం రీచ్ అవ్వగలమంటారా? వారంలో 5 రోజులు ఒకలా ఉండి, ఒకరోజు ఒకలా ఉండి. అదే అందుకు వాళ్ళకు కూడా గోల్ లేని వాళ్ళే అంటాం. వాడు 5 రోజులు అట్లాగా ఒకరోజు మాత్రం ఇది చేస్తున్నాడంటే చేయకపోతే బాగుండదు కనుక పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారో, లేకపోతే ఇది కూడా వీడికి ఉందని పక్క వాళ్ళు అనుకోవాలనో, అయ్యో, వాడు దాన్ని చేస్తున్నాడు తప్ప వాడికి దాంతో ఒక రకమైన అటాచ్మెంట్ ఈజ్ మిస్సింగ్ దేర్. నీకు తిండితోటి అటాచ్మెంట్ ఉంది. ఎన్ని రోజులు తింటున్నావు వారంలో? ప్రతిరోజు. వారంలో ఏంటి, రోజుకు 3 సార్లు మినిమం అవును సార్. అఫీషియల్గా. మరి అంటే నీకు దాని మీద ఒక అటాచ్మెంట్ అనేది ఉంది కనుక దాన్ని నువ్వు నిరంతరం దాంతో పర్ష్యూ చేస్తున్నావు. దైవం అనేది కూడా నీకు జీవితంలో అది ఒక భాగం అని అనిపిస్తే యు ఆర్ విత్ ఇట్ ఆల్వేస్. దానికి అవకాశం ఉండి దానికి తోడ్పడితే అప్పుడు మిగతా వాటిని ఎంటర్టైన్ చేస్తావు. అలా చేయకపోతే నువ్వు మిగతా వాటిని కూడా దూరంగా పెడతావు. వాట్ ఎవర్ దే మేబీ యువర్ ఓన్ ఫిజికల్ రిలేషన్స్, ఈవెన్ యూ కీప్ దెమ్ ఆల్సో అవే. అది మనకి గోల్ అయితే. అది కానివాడు మీరు అన్నట్టుగా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏది అవసరమైతే ఆ రకంగా వాడు ఉంటాడు. కానీ దాన్ని జీవితంలో భాగం చేసుకోగలిగిన వాడే అదృష్టవంతుడు. అలాగే దాన్ని తీసుకెళ్ళి ప్రత్యేకించి పెట్టకుండా. కానీ మీ ఆరోగ్యం కోసం, మీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కోసం పట్టించుకునే అవకాశం ఉందా మీకు అనిపిస్తుంది నాకు. ఆరోగ్యం కోసం పట్టించుకోవడం అనేది దాని పనే చేసుకుంటూ దానికి కావాల్సిన ఎప్పుడెప్పుడు దానికి ఏదేది అందివ్వాలో అది అందించేస్తూ ఉంటే దాని పని మన పని మనం చేసుకుంటాం. దానికైనా మన గోల్కి తగినంత వరకే దాన్ని చూసుకుంటాం. దాన్ని ఎంతవరకు అవసరం అంతవరకు దానికి ఇస్తూ ఉంటాం. దానికి దాహం వేస్తే 2 నీళ్ళు చొక్కలు పోస్తే అది ఆగుతుంది. ఆకలి వేస్తే ఏదో 2 మెతుకులు వేస్తే ఆగుతుంది. నిద్ర వస్తే కాసేపు పడుకుంటే ఆగుతుంది. పడుకోవడానికి తీరిక లేకపోతే మాట్లాడుతూ పడుకుంటారు. అంటే డాక్టర్లు చెప్తారు రోజుకి ఇన్ని లీటర్లు నీళ్లు తాగండి, ఈ ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, ఇవన్నీ సాధారణంగా అయ్యా. బాడీ ఈజ్ ఏ హైలీ కంప్యూటరైజ్డ్ మిషన్. Sophisticated, the best sophisticated machine. What needed when needed, it demands on its own. కార్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ఆయిల్ అయిపోతుంటాయి, దాంట్లో అది ఒక ఇండికేట్ చేస్తుంది. చేయగానే ఓహో అయిపోతుంది, ఇంకా ఇంట్లో ఇంత స్టాక్ ఉంది, సో మనం ఎంత దూరం వెళ్ళచ్చు, ఎక్కడ మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తాం. సేమ్ విత్ ద బాడీ. దానికి నీళ్ళు ఎంత పొయ్యాలి అనేది నువ్వు 5 లీటర్లు పొయ్యవలను. ఎందుకు 5 లీటర్లు పోయాలి?
అది ఎన్ని అడిగితే అంతవరకే పోయి, ఎప్పుడు అడిగితే అప్పుడే పోయి. 5 నిమిషాలకు ఒకసారి తాగవని కనుక బాటిల్ పెట్టుకుని సగం తాగి మళ్ళీ మూతేసి పెట్టి, మళ్ళీ సగం తాగి మూతేసి పెట్టి, వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ పొల్యూటింగ్ యువర్ సెల్ఫ్. You drink and you pollute it and just close it and keep it. Again you drink it and you are using that same pollution, adding the pollution and spoiling the water, drinking it again and again, and say for health's sake I am drinking water. So దేహానికి ఏం కావాలో తెలుసు, ఏం కావాలో అది అడుగుతుంది. ఎప్పుడు అడిగినప్పుడు దానికి, అడగనప్పుడు దాన్ని తీసుకొచ్చి బలవంతంగా ఎస్ నువ్వు 5 లీటర్ల నీళ్ళు తాగుము అని పోస్తే యు ఆర్ యాడింగ్ ఇల్ హెల్త్ టు ద బాడీ. లేదా పోయి అక్కర్లేదా? తిండేనా అంతే, దానికి ఎంత కావాలి, ఓకే ఇది ఇలా ఉండాలంటే దీనికి ఇంత తిండి పెట్టవలను, అంతే పెట్టు. అలవాటైంది కనుక అది మళ్ళీ ఏడుస్తుంది కొంతసేపు. ఏడ్చినా కొంతసేపు ఊరుకో, తర్వాత మళ్ళీ అది ఊరుకుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూసి వీడు ఇలా కూర్చుని ఇలా కాలుస్తుంటే వాడికి కూడా ఇలా కాల్చావా అనిపిస్తుంది అనుకోండి. తండ్రి ఏం చేస్తాడు? కొంతసేపు ఏడుస్తాడు, పడుకొని నిద్రపోతాడు. సో చెడు అలవాట్లకి అది. కాబట్టి మంచిగానే అంతే. ఇప్పుడు రోజు ఏదో నువ్వు ఇంతసేపు ఇలా వ్యాయామం చేయవలెను అన్నారనుకోండి, ఆ వ్యాయామం చేద్దామని ప్రారంభిస్తే అబ్బా ఇప్పుడు ఎందుకు లేదు అనిపిస్తుంది. దట్ ఈస్ ప్రెటీ మచ్ న్యాచురల్. అది నీ పరికరం, నువ్వు దాని పరికరం కాదు. అది నీ పరికరం కనుక నీకు ఎట్లా ఉపయోగపడాలి అనేది యూ ఇన్స్ట్రక్టెడ్ టు వర్క్ ఫర్ యూ యాజ్ యూ సే. మీకు సంతోషాన్ని ఇచ్చేది ఏమిటి, మిమ్మల్ని బాధ పెట్టేది ఏమిటి అంటే ఏం చెప్తారు? అలాగా మాకు ఎదటివాడు కష్టం చూస్తే ఏడుపు వస్తుంది. మంచి పనులు చేస్తుంటే సంతోషం అనిపిస్తుంది. సింపుల్, వేరే ఏం లేదు మాకు. నిజానికి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక చాలా పేదవాళ్ళ స్కూల్కి వాళ్ళు కూర్చోడానికి బెంచెస్ లేవని ఒక ఆవిడ వచ్చారు నాతో పాటు. మిమ్మల్ని ఎంట్రీ అడగడానికి వచ్చాను, ఆవిడ కూడా వచ్చారు. అప్పుడు వస్తే అంజలి గారు స్వామివారిని స్కూల్కి బెంచ్లు అడగడానికి వచ్చానండి, కలుస్తానో లేదో అనుకుంటూ నేను వచ్చాను. నేను అయితే ఆవిడ కూడా వచ్చారు. నేను ఉన్నాను అక్కడ. ఆవిడకి చెప్పారు వచ్చేస్తాయమ్మా బెంచ్లు, ఏం పర్వాలేదు అని. తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేసి అంజలి గారు మా పిల్లలందరికీ బెంచెస్ వచ్చాయండి అని చాలా సంతోషంగా చెప్పారు. అది చాలా బాగా అనిపించింది సార్. ఎందుకంటే ఒక పూజా పునస్కారాలే కాకుండా నియమనిష్టలే కాకుండా మామూలు జనాలకి ఎన్నో రకాలైన అవసరాలు కూడా మిమ్మల్ని నమ్మి ఇక్కడికి రావడం, వాళ్ళకి అది అందిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ స్కూల్ని రన్ చేస్తున్నామండి. అందరూ లేని పిల్లలట అది చెప్పి చాలా సంబరపడిపోయారు ఆవిడ. నిజంగా అలాంటివి నేను ఇక్కడ చాలా జరుగుతున్నాయి కార్యక్రమాలు అని చెప్పని. రీసెంట్గా నేను ఒక క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ మన వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చి శానిటరీ నాప్కిన్స్ ఫర్ ఎ విమెన్ అన్న పాయింట్లో వాళ్ళు కొన్ని తీసుకుని వచ్చారు. సో అంటే విమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీద ఒక వీడియో కూడా చూశాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, మీరు విమెన్ హెల్త్ గురించి మాట్లాడడం అని. ఎందుకు మీకు విమెన్ హెల్త్ గురించి అలా మాట్లాడాలనిపించింది? ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలు అంటే ఒక్కసారి మా కోసం. ఇప్పుడు మామూలుగా మనది ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒకటి వికాస తరంగిణి అనే పేరుతోటి. దాంట్లో ఒక స్లోగన్ పెట్టుకున్నాను. దానికి సాధారణంగా ఇప్పుడు అందరూ చెప్పే ఒక స్లోగన్ ఒకటి ఉంది, మానవ సేవయే మాధవ సేవ. అది మీకు ఇష్టమైనది? అయ్యో నిజంగా సార్, మాకు అది ఇష్టం లేదు. అయ్యో నారాయణ, ఎందుకో మీరే చెప్తారు. కానీ అయ్యో, ప్రపంచంలో మనిషి, జంతువులు, పక్షులు, చెట్లు, నీళ్ళు, నేల, గాలి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరు పుట్టించారు? భగవంతుడు అనుకుందాం. మనం చూడలేదు అనుకుందాం. అంటే ఇప్పుడు ఇవన్నీ భగవంతుడికి చెందినవేనా? ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఆబ్వియస్లీ.
భగవంతుడికి సంబంధించిన ఒక 5-6 ఉన్నప్పుడు ఒకడు కాస్త జబర్దస్తి బలం ఉంది కదా అని మిగతా వాటిని నాశనం చేసాడు అనుకోండి, కొట్టి తిట్టి చేస్తే ఆ తండ్రికి ఆనందమా? నో, రైట్? మనిషి అనేవాడు ఈ మిగతా వాటితో పాటు ఒక ప్రాణి, ఒక స్పీషీస్, రైట్? చెట్లు ఎప్పుడు చెట్ల నాశనం చేసుకోవు. ఏ ఇతర ప్రాణి నీళ్ళని పాడు చేయదు, నేలని పాడు చేయదు, గాలిని పాడు చేయదు. పరస్పరం అలాంటి వాటిని నాశనం చేసుకోవడం అనేటువంటి ఉండదు. జంతువులు ఎప్పుడైనా ఆకలిస్తే పక్క జంతువులను కొట్టుకుంటే కొన్ని జంతువులు, అందులోనూ అది మాంసాహార జంతువులు అయితే వాటిని తింటాయి ఆహారంగా, తర్వాత మళ్ళీ వాటిని ముట్టుకో. ఇది నియమం. ఇందులో ఏది లేకపోయినా మిగతా వాటి ఉనికి కష్టమే. అయితే నీళ్ళని పాడు చేసేది ప్రాణి ఎవరు? నీళ్ళలో మురికి కలిపే ప్రాణి ఎవరు? ఎవరైనా అడుగుతూనే మనుషులే సార్. అవును, అదైతే వింటున్నారా లేదా? అయ్యో వింటున్నాను సార్, వింటున్నాను సార్. నేలలో కెమికల్స్ కలిపే ప్రాణి ఎవడు? మనుషులే సార్. పక్షులని నాశనం చేసే ప్రాణి ఎవరు? అంటే ఇదివరకు కోడి కొక్కురోకో అని కూసేది, ఇప్పుడు హ్యాచరీస్లో వీళ్ళకి తప్ప మిగతాది మర్చిపోయింది అది. అయ్యో, ఇదివరకు ఆ కోడి పెట్టిన గుడ్డలోంచి పిల్లలు వచ్చేవి, ఇప్పుడు హ్యాచరీస్లో గుడ్డలోంచి పిల్లలు రావు, కుళ్ళిపోతాయి తప్ప. పశువులు ఇదివరకు వాటి మానాన బతికేవి, ఇప్పుడు వాటిని హైబ్రిడైజ్ చేసి వాటిని నాశనం చేస్తున్నారు. ఇదెవరు చేసే పని? మనుషులే. మనిషి. అవసరానికి మించి మాంసాన్ని ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ లాంటిది పెట్టి వ్యాపారాలు చేసి దాన్ని పాడు చేసి నాశనం చేసేటువంటి ప్రాణి ఎవడు? మనుషులే. మనిషి. అంటే ఇప్పుడు ఇన్ని ఉపకారాలు చేసేది మనిషే అండి, మిగతా ఏ ప్రాణి కాదు. అవును సార్. అబ్బా, ఇలాంటి మానవుడికి చేసే సేవే మానవ సేవ, మాధవ సేవ. ఓహో, ఇలా వచ్చారా మీరు? ఇప్పుడు నాదే తప్పు అయిపోయింది కదా సార్. అయ్యా, అంటే ఎక్కడో మనిషి ఆలోచనలో మనం విషాన్ని పెట్టాం. నువ్వు బాగుండు చాలు, నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష. ఏమైనా పర్వాలేదు నాకు, చెట్లు నాశనమైనా పర్వాలేదు, నీళ్లు కలుషితమైన, గాలి చండాలమైనా పర్వాలేదు, నేల ప్లాస్టిక్ స్టఫ్ లాంటి దాంతో పాడైపోయినా నాకేం పర్వాలేదు, ఏది ఏమైనా నాకు పర్వాలేదు, నేను బాగుంటే చాలు.